మూవీ మీద నా ఒపీనియన్ ఏంటంటే, అరే ఆగ్రను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మాట్, ఒక పద్ధతి, ఒక పాడని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నాకు ఒపీనియన్ లేదు, మళ్ళీ నీకు ఒక ఒపీనియన్ అంట. నువ్వు లప్పగండ్లకి ఏదో ఒక ఫార్మాట్, ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. మన ఆడియన్స్కి తెలుసు, మనకు తెలుసు. అందరికి డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు ఎందుకు అసలు టిల్లు రివ్యూ అంటే ఎట్లుండాలి, మంచిగా సెట్ అని సూపర్ వెళ్ళిపోవాలి. నువ్వు అసలు ఏంద్రా పోయి అవలగండ్లకి అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి రాధికా 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 ముందుకా వెనక కిందికా మీ కా. హలో గైస్ అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టుగడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిల్మ్ పేరు డిజెటిల్ పేరు సౌండ్ ఎవరు ఓకేమో. చాలా అర్థమవుతుంది. మా నోడి సినిమాకి వెళ్ళేటప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ హైప్ తెల్లిండు. అయితే సినిమా వెళ్ళిందిరా రే, డైరెక్టర్ యాక్షన్ చెప్పే ముందే మనం కట్ చెప్పేస్తాం. అట్లుంటుంది మనతోని. అయితే అర్థమైపోయి ఉంటుంది మొత్తం మనది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అనమాట. టిల్లువే సిద్ధు టిల్లు. అది సినిమా మొత్తం అతనే డ్రైవ్ చేస్తాడు బ్రో. అసలు క్రేజీ. అసలు చెప్పాలంటే స్టార్ట్ టు ఎండ్ మొత్తం లాఫ్ రైట్ ఉంటుంది. రైట్ 6 స్క్వేర్ బ్యాక్ లెగ్ అన్న ఆడేసినాడు రా బాయ్. ఐపీఎల్ ప్లగ్ ఇన్ తర్వాత చేద్దాం రా. రివ్యూ నడుస్తుంది. అది రివ్యూలోకి వెళ్ళిపోతాం. అరే ప్లాట్ ఏమి ఉండదురా బాయ్. ఒక అక్క ఉంటది, రాధిక అక్క. ఆ రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీదకి వెళ్ళి బైనాకులర్స్ పెట్టి చూస్తా ఉంటారు. టిల్లు గారు లాంటి అప్పగాలు ఏడ దొరుకుతారు, వాళ్ళని ఎట్లా వేసుకోవాలి, ఎట్సెట్రా అదే స్టోరీ అని. అదే సేమ్. మళ్ళీ మన టిల్లు అన్న ఎట్లా పసాయించిపోతాడు, మళ్ళీ ఏం ప్రాబ్లం పడతాడు, మళ్ళీ ఎట్లా బయటకు వస్తాడు, ఏమవుతుంది అనేది కథ. పరేషాన్ అయిపోతాడు మళ్ళీ. టిల్లు అన్నకి ఇంత అయినా కానీ బుద్ధి రాలేదురా బాయ్. అసలు రానే రాదు. బేసిక్గా రాధికాలు వస్తారు పోతాడు వస్తారు. మీలాంటి రాధికాలు ఉన్నంత సేపు నాలాంటి టిల్లుగాలు ఉంటారు అంటా ఉంటాడు. సో మన కాస్ట్కి వచ్చేసరికి అయితే మన సిద్ధు జొన్నలగడ్డ అసలు ఇచ్చి చెప్పనక్కర్లేదు. మళ్ళీ కొత్తగా డీజే టిల్లువే మొత్తం జాన్ మొత్తం వెనకాల సోల్ వచ్చేసి డీజే టిల్లుని అసలు అతన్ని తీసేసి దర్ ఇస్ నో నథింగ్. మేనరిజం పైన క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ కాబట్టి ఈ డస్ అన్ అబ్సల్యూట్ సూపర్. ఎలాంటి సెట్టింగ్ లో పర్ఫార్మ్ చేస్తాడు మన టిల్లు. క్రేజీ. ఐ మీన్ ఇట్లా అంటే టిల్లు వచ్చేస్తాడు. టిల్లు అంటే బయట కూడా టిల్లువే, జస్ట్ ఆఫ్ చేయాలి టిల్లు అప్పుడప్పుడు. అంతే లేకుంటే మనం మల్కా చిరగలేలా గాయం అయిపోతాం. అల్వాల్కి రా, నేను ఇంకా గాయబ్ చేస్తా. మళ్ళీ మన కొత్త రాధిక అక్క మనోడి మనస్సు విరగొట్టే మషిన్ రాధిక చూడాలి వెలిసిందా అలా అన్నమాట. అనుపమ కూడా ఒక మేక్ ఓవర్ లెక్కనే ఒక విధంగా స్వీట్ గా మొత్తం గర్ల్ నెక్స్ట్ డోర్ నుంచి కొంచెం ఈసారి కొంచెం సెన్షువల్ గా, కొంచెం వేరేగా, కొంచెం ఆ సైడ్ బేసిక్ గా మనోడు చెప్పినట్టే అలా ఒక కొంచెం క్యారెక్టర్ చేంజ్. అదంతా కాదురా బాయ్. ఫస్ట్ ఒక సీన్ ఉంటది, అలా చంద్రముఖి లెక్క ఎంట్రీ ఉంటుంది. తోము రే బట్టలు చింపేసుకుంటారు ఆ జనాలు చూసి. నీ అమ్మ అరే అదంతా కాదురా బాయ్. ఫస్ట్ అన్న ఎంట్రీ ఉంటది, ఇద్దరు ఎంట్రీ ఉంటది, అందరు విజిల్ ఆబ్వియస్లీ పడతాయి. కానీ రాధిక ఎంట్రీకి పడ్డా విజిల్ నిన్న అమ్మ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాధిక వచ్చింది, ఇంకా మనోడికి మూడింది రా అని అందరు ఇంకా అయిపోయి నెక్స్ట్ లెవెల్. ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, అది మేము చెప్పమేమి. మళ్ళీ మన పేరెంట్స్ కూడా పాపం కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు. మా టిల్లు అని తిడుతూనే ఉంటారు, పరిశాన్ చేస్తూనే ఉంటారు. పాపం అంకుల్ ఈసారి లేస్తే కూసలేకపోతాడు. సో ఆయన చాలా సినిమా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ మ్యాన్. సో ఆసమ్. మళ్ళీ వాళ్ళ స్కోప్ లో వాళ్ళు అందరు బాగానే చేశారు. మన మార్కస్ మనోడి ఫేవరెట్. బిర్యానీ ముద్ద పెట్టేసిండు అంతే. లిటిగేషన్ ల్యాండ్ బ్రో. అంతే. అరే మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కెమెరా వరకు ఏముందిరా బాయ్. కెమెరా వాళ్ళు చూసినా బట్టలు దింపేసుకుంటారు. అరే ఎక్కడ చూసినా అని డ్రోన్ షాట్లు, టాప్ యాంగిల్, అది ఇది ఇట్లా వాడతాడు. మళ్ళీ ఎప్పుడన్నా ఎమోషన్ ఎంఫసైజ్ చేయాలంటే ఇట్లా జూమ్ ఇట్లా సపక్కన అయితే చూడు, ఇట్లా తిప్పాలి ఏంటి ఇట్లా కొట్టాలి. అప్పుడు టిల్లు అన్నకి అయిపోయింది అంతే. మన టిల్లు అన్న ఏమన్నా కన్ఫ్యూజన్, సాడ్నెస్, ఎమోషన్ ఉన్నాడు అనుకో, కెమెరా ఇట్లా తిప్పేస్తాడు. ఇస్ ద విజువల్ గ్రామర్ ఆఫ్ ది టిల్లు అన్న, టిల్లు స్క్వేర్. తర్వాత వచ్చేసరికి మన మ్యూజిక్ వచ్చేసరికి అయితే రామ్ మిర్యాల ఇస్ ఆసమ్ మ్యాన్. అసలు బాబా రాధిక కాపీరైట్ వస్తుంది. అయితే చాలా ఎక్కువ అయిపోతుంది కాపీరైట్ వేసాను. సో మ్యూజిక్ ఇస్ ఆసమ్. కొన్ని పార్ట్స్ లో అయితే కొంచెం ఇట్లానే అనిపిస్తుంది. బట్ మన ఏవైతే తమనన్న కూడా మధ్యలో ఇట్లా వచ్చి ఏలు కాలని పెట్టినట్టు అదే మొత్తం బేసిక్ అన్నం పెట్టేసి ఉంటారు అంతే. కానీ ఒక్క ఇష్యూ నాకు ఎక్కడ అనిపించింది అంటే డబ్బింగ్. ప్రాబబ్లీ అక్కడ లిప్సింగ్ కాదు అది, ఎందుకంటే మళ్ళీ ఇంప్రూవ్ చేస్తారు బేసిక్గా డబ్బింగ్ చెప్పేటప్పుడు. డైలాగ్స్ మార్చడం కానీ బెటర్ డైలాగ్ రావడం ప్రాబ్లీ దాని వల్ల, లేదంటే ఇప్పుడున్న మన సిస్టమ్స్ తో ఎందుకు సింక్. అది కూడా ప్లస్ అన్న సిద్ధాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. అన్న బాగా రైటర్ ఇంకే మెయిన్ ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ రా బై.
మోనోలాగ్స్ ఇంకా సింగిల్ షాట్ డైలాగ్స్ లైనర్స్ రా, నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, అది వేస్తాయి, అన్ని వేస్తాయి. క్రేజీ అసలు. అది ఉన్నందుకే అసలు టిల్లు అన్న క్యారెక్టర్ అసలు చెప్పాలంటే అది తేల్చెత్తుకుంటారు అసలు నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్ థాట్స్కి వచ్చేసరికి అయితే మన టిల్లు అన్న ఆల్ అండ్ అవుట్ షో ఇది మొత్తం అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మధ్యలో, మొత్తం ఏమంటారు స్టార్టింగ్ ఎండ్ మొత్తం ఎంగేజింగ్ ఉంటుంది, మధ్యలో ఒక డిక్ పాయింట్ వస్తుంది. కానీ టిల్లు అన్న వల్ల అన్ని కవర్ అయిపోతాయి. దోస్తు గాలతో వెళ్తే అసలు ఏమంటారు ఎంజాయ్ చేస్తారు. ఖాళీ పీలి మొత్తం పేపర్లు ఇట్లా అన్నీ ఎగరేసుకోవాలి. స్టార్టింగ్ టు ఎండ్ అవుతూనే ఉంటారు. ఎక్కడ మీకు ఏమంటారు ఎంగేజింగ్ లేకుండా అయితే ఉండదు, ఏదో ఒకటి ఎలిమెంట్ నడుస్తూనే ఉంటుంది. అండ్ అసలు మనస్సు విరగొట్టే మషిన్ రా ఆరాధికైతే. అవునా, విరగొట్టేసి ఆమె కోసం రా బై బజాట్లున్న లంగా లేకి లత్కోర్ లప్ప పంచాయతీలు అన్ని తెచ్చి నెత్తి మీద వేసుకుంటా. ఎందుకు అని అడిగితే నేను చెప్తా కదా, నీకు చెప్తా కదా, కారణ జన్ముండి రాదు, కారణ జన్ముడు రాను. అది ఇదంతా అయినందుకు మనం ఒక మాట చెప్పాలి, ఏం తెలుసా? హరి ఓం తత్సత్.